నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఈ కుంభకోణంలో గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో విజయసాయిరెడ్డి గారిని విచారణ చేస్తే ఆయన ఏ పార్టీ, మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ, రాజకేశ్ రెడ్డి మరి ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళ పాత్రలన్నీ గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తప్పుడు కథనాలను మీరు రాయిస్తూ మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తే జరగదు. సిట్ విచారణ జరుగుతుంది, వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో, పాత్రదారులు, సూత్రధారులు, ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తుంది. 2019లో వీరెవరికన్నా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా? 2019కి ముందు మద్యం వ్యాపారంతో సంబంధం లేనటువంటి వీళ్ళు మద్యం వ్యాపారానికి కేవలం మీ ప్రభుత్వంలో వచ్చింది వాస్తవం కాదా? దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి, వాస్తవం కాదా? ఇంకా ఏదో మభ్య పెట్టాలని చూస్తున్నారంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే 10 మద్యం డిపోల్ని తాకట్టు పెట్టి 13,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజున దాన్ని వేరే దానికి డైవర్ట్ చేసుకుని దాని నుంచి కమిషన్లు కొట్టుకుంది వాస్తవం కదా? అలాగే ఏఆర్ఈటీ అని పెట్టి 23,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది వాస్తవం కాదా? అదేవిధంగా ఈ రకంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అమ్మకాలని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ రోజున కొన్ని పథకాలకి డైవర్ట్ చేసుకుని దాంట్లోంచి ఆ కమిషన్లు కొట్టుకున్నది మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కేవలం కొన్ని కంపెనీలు, అప్పటి వరకు అసలు రాష్ట్రంలో ఎక్కడ ఈ కంపెనీలు లేవు. ఆదాన్ అని, లీలా అని, ఎన్వి, B9, సోనా, మూనాక్, వీరంతా 2018 ముందు అసలు ఏపీలో ఉన్నారు. వీళ్ళంతా ఈ కంపెనీలన్నీ ఉన్నాయా? ఎలా పుట్టుకొచ్చినాయి ఈ డిస్టిలరీలన్నీ? దీనికి సమాధానం మీరు చెప్పగలరా? అధిక రేట్లకి అమ్మించారు, రేట్లు పెంచింది మీరు కాదా? అంటే ఎక్కడ కుంభకోణం జరగలేదు, షాపులు తగ్గిస్తే కుంభకోణం జరిగింది. షాపులు ఎవరు తగ్గించారు? మీరు తగ్గించారు ఎక్కడన్నా షాపులు? ఇవన్నీ కూడా మోసం చేయాలని పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. టోటల్ 99,413.5 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ పేమెంట్స్, నో డిజిటల్ పేమెంట్స్. ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఓన్లీ క్యాష్ పేమెంట్స్ని ప్రోత్సహించి ప్రభుత్వ దుకాణాల్లో అని చెప్పి మరి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఎవరి ప్యాలెస్లకు వెళ్ళింది? మీరు సమాధానం చెప్పగలరా? ఇంత చేతగాని మంత్రిగా ఏదో మాట్లాడితే మీడియా కోసం, మంత్రి పదవి కోసం ఏంటి అతను? అదేంటండి ఒక డమ్మీ మంత్రి. లోకేష్ చెప్పకుండా లోకేష్ దగ్గర ఆయన ఎవడో ఉంటాడు, ఎవరండి ఆయన పేరేంటి? లోకేష్ నాయుడు దగ్గర ఏదో అంటారు, రాజ్యాంగేతర శక్తి ఏదో ఉంది కదండి, ఆ మధ్య రాజ్యసభ వస్తుంది అన్నారు. రాజేషా? కిలార్ రాజేష్ వచ్చి ఫోన్ చేసి చెప్తేనో లేకపోతే ఆ లోకేష్ అన్న చెప్పాడు నువ్వు సంతకం ఇట్టంటేనే కానీ ఇట్లాంటి డమ్మీ మంత్రి, ఆ బినామీగా అంటే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమని కీలుబొమ్మ మంత్రిగా ఉండి 2 శాఖల్లో సంతకాలు పెడుతున్నందుకు నెలకెంత తీసుకున్నావు? ఇట్లాంటి వాడు నువ్వు ఏదో చెప్తే ఎవరు నమ్మేది? ఇవాళ అది ఇది అని, ఆర్డర్ అని, ఈ ఆర్డర్ అని. ఇది చెప్తున్నాను కదా, ఈ ఆర్డర్ గురించి చెప్పు. పాత మంత్రిగా ఉన్నప్పుడు ఇది పెట్టావు కదా, కమిషన్ ఆర్డర్ ముందు రావటం ఏంటి, తర్వాత మీరు అర్జీ తీసుకోవటం ఏంటి, ఈ యాత్ర మారి సంతకాలు ఏంటి, ఎంత తీసుకుని ప్రివిలేజ్ ఫీజు తీసేశారు. ఎక్సైజ్ కమిషనర్ ఏమో ముందు రోజు రాత్రి ఏమో 10% 10 రెట్లు పెంచమని పెట్టాడు, తెల్లారి ఫీజు రద్దు చేయమని పెట్టాడు. మీరు క్యాబినెట్కి వస్తే ఎందుకు పెట్టలేదు సార్, దాన్ని అప్రూవ్ చేయలేదు, ఎందుకు ఆమోదించలేదు, ఎందుకు తొలగిస్తే ఇంత ఆత్రంగా సంతకాలు పెట్టారు? ఇది తప్పుడు పనులంటే. చెప్తాం కదా, ఒక్క లిఖితపూర్వక ఆధారం జగన్మోహన్ రెడ్డి గారి సంతకం కానీ లేదా నువ్వు చెప్పేటువంటి ఓఎస్డీ గారి సంతకం, కృష్ణమోహన్ రెడ్డి గారి ఈయన ధనుంజయ రెడ్డి గారి సంతకాలు ఎక్కడ ఉన్నాయా? కేవలం చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అవినీతిలో దొరికిపోయి అడ్డంగా దొరికి
జైలుకి వెళ్ళాడనేటువంటి ఆ జైలుకు నన్ను పంపిస్తాడా అనేటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లోపల వేయాలనే ఎక్కిన మొదటి రోజు దగ్గర నుంచి ఆలోచన లక్ష్యం అర్థమవుతుంది. పైనుంచి కిందకి చేసుకొచ్చావు ఇన్వెస్టిగేషన్, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కిందకు వచ్చారు. ఏం ఆధారం ఉంది? ఎలా వాల్యూ ఉంటుంది? ఒక ఎండి వాసుదేవరెడ్డి అనేటువంటి ఒక ఎండి 3 సార్లు హైకోర్టులో నన్ను వేధిస్తున్నారు, కొడుతున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు, సంతకాలు పెట్టమని చెప్పని 3 సార్లు హైకోర్టుకి వేసినాడు. ఆ తర్వాత సంతకం పెట్టినటువంటి తెల్లారి ఇక్కడి నుంచి కేంద్రానికి అతను వదిలేశారు మీరు, కేంద్ర సర్వీసులకి. మరి ఇది లాలూచి కదా, ఇటువంటి కేసులు ఇది కదా. ఇది తప్పితే ఏముంది సాక్ష్యం? కో ఎక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ తప్పితే ఎక్కడన్నా ఒక్క ఆధారం, తప్పు జరిగింది, తప్పు చేశారని ఒక ఆధారం ఎక్కడ ఉందా అని అడుగుతున్నాను. డిస్టిల్ వాళ్ళని బెదిరించకపోతే సంతకం, వాళ్ళ అమ్మని నాన్నని తీసుకురావడం, 70 ఏళ్ళైనా సరే వాళ్ళని చొక్కా పట్టుకుని ఈడ్చుకురావడం, చివరికి వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళారు కదా. ఈ సిట్టు స్టాండ్ మీరు తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా చంద్రబాబు తొత్తుల కోసం, చంద్రబాబు కోసం, మెప్పు కోసం, లేదా మీ పోస్టింగ్ల కోసం మీరేం చేసినా ఖచ్చితంగా ఈ సిట్టు స్టాండ్లకి ఏది జరుగుద్దో అప్పుడు ఉంటుంది. మీరు ఇవాళ సిట్టు స్టాండ్ ఉంటే రేపు శీర్షాసనమా, స్లీపింగ్ ఆసనమా, ఏం ఆసనాలు ఉంటాయి, ఆసనాలు ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ కాబట్టి మేము ఏది ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఫేస్ చేయడానికి, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.